హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్, గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పన్నం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే. మొదటిసారిగా మా యొక్క వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్రెడీ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు ముఖ్యంగా మీకు చెప్పబోతున్నాను. గత 2004 నుంచి నేను 2004 మార్చ్ 12 అంటే దాదాపుగా 2004 అంటే 2024కి 20 సంవత్సరాలు. సో 2024కి 20 సంవత్సరాలు అవుతుంది. తర్వాత ఇప్పుడు 2026 సో దాదాపుగా 22 సంవత్సరాలు అవుతుంది. 22 సంవత్సరాలు, కానీ ఒక సంవత్సరం మిస్ అయింది. సో మార్చు 12వ తారీఖు మనకు 2026లో మా యొక్క ఆఫీస్ దగ్గర 24 గంటల మహా గాయత్రి యజ్ఞం జరుగుతుంది. ఇది దాదాపుగా 2004 నుంచి చేస్తూనే ఉన్నాయి ఆల్రెడీ. ప్రపంచ అగ్నిహోత్ర దినోత్సవం, వరల్డ్ అగ్నిహోత్రం డే, ప్రపంచ అగ్నిహోత్ర దినోత్సవం. సో ఎవరైనా మీరు ఈ యజ్ఞంలో పాల్గొనన్న వాళ్ళు వచ్చేసి చక్కగా కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్ని గూగుల్లో కొడితే వస్తుంది, మీరు అటెండ్ కావచ్చు. ఓకేనా? వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రశ్న అడగకండి. లాస్ట్ టైం వచ్చినారు శివరాత్రికి, అసలు యజ్ఞం మీద కూర్చోవన్నా ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. ఇది ప్రశ్నల కోసం కాదు, యజ్ఞం చేసుకొని పోవాలంతే. ఆశీర్వాదం, యజ్ఞం. ఓకేనా? అపాయింట్మెంట్స్ అనేది యజ్ఞానికి ముందు కానీ తర్వాత అవన్నీ ఆన్లైన్ కానీ డైరెక్ట్ కానీ. ఓకేనా? ఎవరికైనా సరే ఈ ప్రపంచ అగ్నిహోత్ర దినోత్సవం సందర్భంగా మీరు యజ్ఞంలో ఆ మహాగాయత్రి యజ్ఞం ఆశీర్వాదం తీసుకోవాలనుకున్నప్పుడు రావచ్చు. ఇంకో ముఖ్య విషయం ఏంటిదంటే, చాలా ముఖ్య విషయం చెప్పబోతున్నాను. దీంట్లో ఎవరైతే మీ సంకల్పాలు అనుకుంటున్నారో, ఎవరైనా మీ సంకల్పాలు నెరవేరాలని, నేనైతే అనుకున్న సంకల్పాలన్నీ కూడా ఆ సంకల్పాలు వైట్ కలర్ కానీ మనకు ఎల్లో కలర్ పేపర్ మీద గ్రీన్ ఇంక్తో మీరు రాసుకున్నారనుకోండి, నేను రాసుకొని ఆ సంకల్పాలు అనుకొని ఆ యజ్ఞంలో వేసుకొని పోవాలంతే. మళ్ళీ ఆ రాసుకున్నవి కూడా మీరు ఇంకో పేపర్ మీద జిరాక్స్ తీసుకోండి. అనుకున్న సంకల్పాలు 2026 మార్చి 12వ తారీఖు మేము యజ్ఞంలో చేసినాం, ఈ సంవత్సరంలోపు ఏమైనా చూసుకోవచ్చు. నేను అట్లా చాలా సంవత్సరాల నుంచి ప్రయోగం చేసినా నాకు సక్సెస్ అయినాయి. మళ్ళీ చెప్తున్నా, ఈ మహాగాయత్రి యజ్ఞము కానీ మహామృత్యుంజయ యజ్ఞం కానీ మీరు అనుకున్న సంకల్పాలు రూపాయి ఖర్చు లేదు కదా. అక్కడ ఎల్లో కలర్ పేపర్ మీద రాసుకోవాలి మీరు ఏమైతే అనుకున్నారో. ఆ రాసుకొని దాంట్లో ఇంకో కాపీ జిరాక్స్ తీసుకోండి. మీరు ఏవైతే అనుకున్నారో ఆ కాపీ జిరాక్స్ తీసుకోండి. జిరాక్స్ తీసుకున్న తర్వాత మీరు తప్పకుండా మీరు అనుకున్న సంకల్పాలని నెరవేర్చుకునే విధంగా ఆ రాసుకున్నవి మంచిగా సంకల్పం చేసి యజ్ఞంలో వేసేయండి. ఆ యజ్ఞంలో వేసిన తర్వాత మళ్ళీ మహాగాయత్రి యజ్ఞం ఏదైతే ప్రపంచ అగ్నిహోత్ర 2027కు మార్చి 12కి వస్తుందిగా, అప్పుడు చూసుకోండి నా ఏమేమైనాయో. ఖచ్చితంగా అవుతాయి. 3 నెలలకు, 6 నెలలకు, 9 నెలలకు, సంవత్సరానికి ఖచ్చితంగా అవుతాయి. నాకు అయినాయి కూడా. సో ఇట్లా నేను కూడా రాసుకున్న శివరాత్రి అప్పుడు. ఇప్పుడు మళ్ళీ గాయత్రి ప్రపంచ అగ్నిహోత్ర దినోత్సవంకు నేను కూడా రాసుకుంటున్నా. ఓకేనా? గురుగారు మా గురించి రాయండి అందులో వేయండి, మేము వేయం. ఎవరి సంకల్పాలు వాళ్ళు యజ్ఞం దగ్గరికి వచ్చి మీరు అలా ఆశీర్వాదం తీసుకొని మీరు పార్టిసిపేట్ చేయాలి. ఓకేనా? సో ఇట్లా ఎల్లో కలర్ పేపర్ మీద గ్రీనింగ్ తోటి రాసుకొని మీరు ఆ సంకల్పాలు వేసుకుంటే ఖచ్చితంగా జరుగుతాయి. అది నేను ఇక 21 సంవత్సరాల నుంచి చేస్తున్నా, అట్లా జరిగినాయి కూడా. సంకల్పాలు యూనివర్స్కి పంపించాలి. 21 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నా. మీ సంకల్పాలు అంటే అగ్ని, వాయువు, ఆకాశము, పృథ్వీ, జలము, పంచభూతాలతో శరీరం ఏర్పడుతుంది. పంచభూతాలతో ఉంది కదా. అగ్ని అనేది కూడా అన్నింటిలో ఫైర్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారు, వైల్డ్ ఫైర్ అంటారు కదా, ఫైర్ అనమాట. సో మీ సంకల్పాలు ఫాస్ట్గా జెట్ స్పీడ్లో యూనివర్స్కి వెళ్ళి చక్కగా మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి. సో అందుకోసం మహాగాయత్రి యజ్ఞం ప్రపంచ అగ్నిహోత్రం సందర్భంగా మహాసంకల్పాలకు ఒక వేదిక. పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టలేరని, మాకు సంతానం కలగాలని, పెళ్ళి కాకపోతే పెళ్ళి కాలేదు కదా అవి కావాలని, ఇల్లు లేకపోతే ఇల్లు కావాలని, కారు లేకపోతే కారు కావాలని, గవర్నమెంట్ జాబ్ కావాలి. మీ సంకల్పాలు 1,00,000 సంకల్పాలు మీ ఏమైనా సరే. నా అయితే మహాసంకల్పాలు అనుకోండి, 1009 కోట్ల యోగా యూనివర్సిటీ తెలంగాణకు 2038కి సీఎం కావాలి. అవి రాసుకున్నా చేస్తూనే ఉన్నా. ప్రతిసారి అవే ఉంటాయి, అవి మారాయి. అదే నాకు చిన్న సంకల్పాలు, కారు వచ్చేసింది, ఇల్లు వచ్చింది, అన్నీ అయిపోయింది. ఇంకేముంది చిన్న సంకల్పాలు? చిన్న సంకల్పాలు గురించి ఒక జీవితంలో ఇల్లు కట్టుకోవడం పెద్ద సంకల్పం మాకు. మీకు పెద్దగా ఉంటాయి, మాకు చిన్నవి అయిపోయినాయి అవన్నీ. ఏదైనా మీరు గడ్డ మీదకి వచ్చిన తర్వాత చిన్నయ్య అంటారు, మాకు గడ్డ మీద లోపల ఉన్నాం కాబట్టి ఇక మీరు ఏమన్నా అనుకోండి, నాకు సంబంధం ఉంది. కానీ మీకైతే మంచి అవకాశం, రూపాయి ఖర్చు లేదు,
ఫీజు కూడా లేదు, మేము ఫీజు ఏం పెట్టలేదు దానికి. ఓకేనా, ప్రతిదానికి నాది ఫీజు ఉంటుంది, అయ్యో మర్చిపోకండి. మళ్ళీ ఏదో ఒక రోజు మళ్ళీ దీనికి కూడా ఫీజులు పెట్టచ్చు, ఫ్రీగా చెప్తున్నా. అదే మహాగాయత్రి యజ్ఞానికి, మహామృత్యుంజయ యజ్ఞానికి, ప్రపంచ అగ్నిహోత్ర యజ్ఞానికి ఫీజులు కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఫ్రీగా ఉంది, వచ్చేసాయి. ఓకేనా, ఈ వీడియో అందగానే గూగుల్లో కపిల మహర్షి న్యూమరాలజీ అని కొట్టగానే వచ్చేస్తుంది. డిమార్ట్ దగ్గర ఉంటుంది నాది ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీస్ అనుకనా, వినయనగర్ కాలనీ, రోడ్ నెంబర్ 6. ఓకేనా, కపిల మహర్షి న్యూమరాలజీ మిథిలా మెన్షన్. ఓకేనా, ఇవన్నీ అడ్రస్ అండి. ఓకే, మీరు వచ్చేసేయండి, మీ సంకల్పాలు నెరవేరుతాయి. 24 గంటలు జరుగుతుంది. 24 గంటలు జరుగుతుంది అంటే రాత్రి 12 గంటలకు రాకండి, ఇబ్బంది చేయకండి. ఓకేనా, సాయంత్రం లోపు వచ్చేసేయండి. సాయంత్రం 5 గంటల లోపు వచ్చేసేయండి. ఓకేనా, మళ్ళీ సాయంత్రం 6 తర్వాత కూడా జరుగుతుంది, కానీ నేను అందుబాటులో ఉండకపోవచ్చు. మళ్ళీ రాత్రి 12 గంటలకు ఉంటాను. ఓకేనా, సో అట్లా ఉదయం నుంచి 24 గంటలు జరుగుతుంది. 24 గంటలు ఎప్పుడైనా అంటే మీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, కానీ నేను అందుబాటులో ఉన్న టైం ఉదయమే ఉంటాను. ఓకేనా, సో 24 గంటలు మహాగాయత్రి యజ్ఞం ప్రపంచ అగ్నిహోత్ర దినోత్సవ సందర్భంగా మీ మహాసంకల్పాలకి మహావేదిక ఇది. తప్పకుండా తిరుగుతాయి. నాకు జరిగినాయి. ఆఫీస్ కావాలనుకున్నా ఆఫీస్ అయిపోయింది, ₹1,20,000, 1,20,00,000 గ్రేటర్ కమ్యూనిటీ అయింది, కార్ అయిపోయింది, ల్యాండ్ అయిపోయింది. ఇప్పుడు 1,009 కోట్లతో యోగా యూనివర్సిటీకి ల్యాండ్ వెతుకుతున్న ఆ సంకల్పం, మహాసంకల్పం. మా పిల్లల ఆరోగ్యం బాగుంది, ఇప్పుడు మంచి చదువుకుంటున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇంకా ఏమున్నాయా మీ సంకల్పాలు? 1,00,000 సంకల్పాలు ఉంటాయి, మీ మామూలుగా ఉండవు. ఒకటి తర్వాత ఒకటి. ఓకేనా, రెడీ, నేను రెడీ, మీరు రెడీ. థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచ అగ్నిహోత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మార్చి 12వ తారీఖు ఉదయం మొదలుకొని 24 గంటలు జరుగుతుంది. ఓకేనా, 13వ తారీఖు వరకు. థ్యాంక్ యూ.